అమరావతికి ఆహ్వానం. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఇందులో ధన్య, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా యాక్టర్స్ నటించారు. అండ్ ఈ మూవీ అయితే హర్రర్ థ్రిల్లర్ మూవీ అనమాట. రన్ టైం వచ్చేసి 2 hours 21 minutes అనమాట. ఇది ఓటీటీలో ప్రస్తుతం ఆహా వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది. స్టోరీలోకి ఇచ్చేస్తే ఒక రహస్యమైన గ్రామంలో జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ స్టోరీ అయితే తిరుగుతుంది. అక్కడికి వెళ్ళిన కొందరు వ్యక్తులు సూపర్ న్యాచురల్ ఫోర్స్ కారణంగా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. సస్పెన్స్ హర్రర్ ట్విస్ట్లో స్టోరీ ముందుకైతే సాగుతుందన్నమాట. అలా అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి హర్రర్ బాగా క్రియేట్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్కి మంచి టెన్షన్ ఇచ్చింది. అండ్ కొన్ని ట్విస్టులు ఆసక్తిగా అయితే ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ డార్క్ మోడ్ని బాగా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంటుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ కొంత ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ స్లోగా ఫీల్ అవుతాము. అండ్ కొన్ని హర్రర్ సీన్స్ అయితే రొటీన్గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఇంకాస్త స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ కొంతమందికి అయితే మూవీ థ్రిల్లింగ్గా అనిపించగా కొంతమందికి యావరేజ్గా ఫీలింగ్గా అనిపించవచ్చు. సో హర్రర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేకుండా మూవీ చూస్తే మాత్రం ఓవరాల్గా 2.3 out of 5 అయితే రివ్యూ ఇవ్వచ్చు అనమాట. సో ఈ మూవీ అయితే నార్మల్గానే ఉంది. కానీ హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు అయితే కొంచెం థ్రిల్లింగ్ మూవీస్ అలా ఉన్నాయి కాబట్టి వన్ టైం చూడొచ్చు అనమాట. అండ్ అంతే. అండ్ ఈ మూవీ రివ్యూ చూసారు కదా. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి గైస్. అండ్ ఈ వీడియోకి లైక్ కూడా చేసేయండి.